సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎన్టీయూసీ అధ్యక్షులు ప్రముఖ కార్మిక నాయకులు శ్రమశక్తి అవార్డు గ్రహీత నర్రా భిక్షపతి హాజరయ్యారు। మేడే సందర్భంగా కార్మిక నాయకులతో కలిసి ఆయన జెండాను ఎగురవేశారు। అనంతరం కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేసి మేడే శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా టీఎన్టీయూసీ అధ్యక్షులు నర్రా భిక్షపతి మాట్లాడుతూ కార్మిక హక్కుల సాధనలో మేడే దినోత్సవానికి విశిష్ట స్థానం ఉందన్నారు। కార్మికుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్మోహన్, జనరల్ సెక్రటరీ మల్లేష్, వైస్ ప్రెసిడెంట్ రమణ, జాయింట్ సెక్రటరీ మాణిక్రెడ్డి, కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు। న్యూల్యాండ్ కార్మికులందరికీ ప్రత్యేకంగా నా యొక్క మేడే యొక్క శుభాకాంక్షలు। ఈ యొక్క మేకే యొక్క ఉద్దేశం ఏంటంటే గతంలో ఏవైతే ఉన్నాయో మనకు వెట్టి చాకిరీ దండేసేవాళ్ళు, అయితే అధిక టైంగా కూడా డ్యూటీలు చేయించేవారు। 12-14 గంటల నుంచి మొదలుపెట్టి మనకు వేతన ఒప్పందాలు కూడా ఏవైతే ఉండేది కాదు। అప్పట్లో మన వాళ్ళందరూ చాలామంది పోరాటాలు సాగించి మనకు ఒక హక్కులను సాధించిన రోజు మేము గత కొన్ని 35 నుంచి 40 సంవత్సరాలుగా మేము ఈ కార్మిక సేవలో ఉన్నాం। మరి ముఖ్యంగా ఈరోజు ఈ కంపెనీ న్యూల్యాండ్ కంపెనీ పాసమైలారం, అదేవిధంగా జనరల్ సెక్రటరీ మల్లేష్, బాడీ మెంబర్లకు మరి ఈ యొక్క మేడే సందర్భంగా పురస్కరించుకొని జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి కార్మికులకు, అదేవిధంగా మహిళా సోదరిమణులకు అప్నా భయంకు పూరాలోంకు మేడే శుభాకాంక్షలు। కొన్ని సంవత్సరాలుగా మరి మా యూనియన్ల తరఫున ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా సరే మా యూనియన్లే ఉండే। అలాంటి రోజుల నుంచి ఇప్పటి వరకు కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ నష్టం జరగకుండా మేనేజ్మెంట్తో కొట్లాడి పోరాడి హక్కుల సాధన కోసం పర్మనెంట్ చేసినా కానీ, అగ్రిమెంట్ ఇచ్చినా కానీ, చేయించినా కానీ యాజమాన్యంతో సాధించిన ఫలాలు ఈరోజు వర్కర్లందరూ ఈరోజు సుభక్షంగా ఉన్నారు। అదేవిధంగా ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా ఎక్కడైనా సరే ఈ పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులకు అండ నిలబడ్డామంటే మా యూనియన్లు మేమే నిలబడ్డాం। కార్మికులకు స్వచ్ఛంగా మాట్లాడుకుని హక్కు కల్పించడమంటే మా యూనియన్ తరఫునే మేము కల్పించడం జరిగింది। కార్మికులకు పర్మనెంట్ చేసిన ఘనత ఉందంటే మా యూనియన్ తరఫునే చేయడం జరిగింది। మంచి వేతనం చేసినామంటే మా యూనియన్ తరఫునే చేయడం జరిగింది। కార్మికులకు పూర్తి బాధ్యతగా మన యూనియన్ నావాడు భిక్షపతి అన్న మా యూనియన్ అనేదాకా కంపెనీ ఉత్పత్తిని పెంచుతూ, అదేవిధంగా మా జీతాలు కొన్ని కంపెనీలలో ఈఎస్ఐ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, లేదంటే కొంతమంది పర్మనెంట్ చేయక ఇబ్బంది పడుతూ ఉన్నారు। అదేవిధంగా కొంతమంది డ్రెస్ ఇష్యూస్ లేకుండా, అదేవిధంగా కొన్ని కంపెనీలలో చనిపోయిన వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వలేని పరిస్థితుల్లో దుస్థితిలో ఉన్నారు కనుక అలాంటి మేనేజ్మెంట్లకు, అలాంటి యాజమాన్యాలకు హెచ్చరించేది నేను మన యూనియన్ తరఫున। అలాంటి చేస్తే తప్పకుండా రాబోయే రోజులు అలాంటి యూనియన్లకు మేము శిక్షిస్తాం। వాళ్ళందరినీ వర్కర్లందరినీ ఏకతాటిగా తీసుకెళ్లి యాజమాన్యాలకు కార్మికులకు జరిగినటువంటి తప్పు ఒప్పులను యాజమాన్యం తీర్చిదిద్దే వరకు వర్కర్ల కార్మికుల పక్షాన నిలబడి మేము పోరాడతామని సందర్భంగా నా తరఫున మన యూనియన్ తరఫున మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాబోయే కాలంలో ఇంకా మేడే ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని, కార్మికుల పక్షాన మేంగిన నిలబడి వాళ్ళకి వేతన ఒప్పందం కానీ, కాంట్రాక్ట్ కార్మికుల పర్మనెంట్ విషయం కానీ, మహిళా సోదరులు ఏ విషయమైనా సరే మేము రాజీ లేని పోరాటం చేసి వాళ్ళ పక్షాన నిలబడతామని మేడే సందర్భంగా మరొకసారి తెలియపరుస్తూ తెలియజేస్తున్నాం। జై మేడే! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత!